హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను, డ్రాప్ నెక్. సో లైనింగ్తో సహా కటింగ్ చేస్తాను. సో ఎలా కటింగ్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను చూసారు కదా, వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సో కస్టమర్స్ ఇచ్చారన్నమాట శారీ వర్క్ బ్లౌజు. సో వర్క్ బ్లౌజు హ్యాండ్స్ ఇవి చూపిస్తున్నాను. ఆ డిజైన్ వచ్చేసరికి అలా వచ్చింది. సో తర్వాత అయితే అది కుడతాను నెమ్మదిగా. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే మనం కటింగ్ చేసేద్దాం. శారీ అయితే చూపిస్తున్నాను చూడండి. సో బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. వర్క్ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారు, అది వచ్చేసరికి కొల బ్లౌజ్ అన్నమాట. సో చూడండి, ఆ వర్క్ కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, అది కూడా ఎలా వచ్చిందో అనేది మొత్తం అంతా చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అది నెట్ అయితే నెట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ మొత్తం అంతాను. సో శారీ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్య వచ్చేసరికి నేను దగ్గర 9-10 డేస్ నుంచి నేను వీడియోస్ తీయట్లే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మా పాప మెచ్యూర్ అయిందన్నమాట. సో అది అన్నీ అయిపోయి ఫంక్షన్ గట్ట అయింది. సో అందుకు వచ్చేసరికి అయితే నేనైతే తీయలేదన్నమాట. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే. ఇంకా ఫస్ట్ డే నుంచి అయితే ఇంకా అందరు చుట్టాలు రావడం అన్నీ హడావిడిగా ఉంటాయి, తెలుసు కదా మీకు. సో ఆ ఫాల్ అయితే కొన్నాను, చీర దారాలు బుక్స్ ప్యాకెట్లు అవి కొనుక్కొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. మాటికి షాప్కి వెళ్ళాను కదా. సో నా దగ్గర వచ్చేసరికి దారాలు అవి ఉన్నాయి. షాప్ అయితే ఖాళీ చేస్తానని చెప్పాను కదా. సో షాప్ అయితే ఖాళీ చేస్తున్నాను, ఇంటి దగ్గరే మాట పెట్టుకున్నాను. బయటని చూసారు కదా. సో అదంతా అరుగు బయటన. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేస్తామనేది సో కొలతలు పెట్టాను చూడండి. కొలతలతో సహా మీకు వీడియోలో అయితే వస్తుంది. సో మధ్యలో వచ్చేసి నా వాయిస్ కొంచెం పట్టేస్తుంది గొంతుకు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మడత పెట్టుకోవాలి ఫస్ట్. అలా మడత పెట్టుకున్న తర్వాత మరి దేనికది తీస్తామనుకోండి మీకు సరిపోదు మాట. సో అలాగ పెట్టుకొని మనం ఎంత పొడుగు కావస్తే పొడుగు వెడల్పు అయితే చూసేద్దాం ఈ వీడియోలో చూడండి. నేను చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో ఆ టేప్ చూసారా, ఆ టేప్కి అయితే నేనైతే టేప్ వదిలేసాను షాప్లోని. ఆ టేపు మా పక్కింటి వాళ్ళని అడిగనమాట. సో ఆ టేప్ నెంబర్స్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆవిడ పెద్ద పెద్ద నేమ్స్ రాశారు టేప్ మీద. అక్షరాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి చూడండి అలాగా రివర్స్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు పొడుగు వెడల్పు అయితే చూసుకున్నాము. సో నేను వచ్చేసరికి పొడుగు 15 పెట్టాను, వెడల్పు వచ్చేసరికి 11 ఉంటుంది ఖర్చులతో సహా. చూడండి, మీకు కొత్త వాళ్ళు అయితే మీకు ఈజీగా తెలుస్తుంది అది ఎలా మడత పెట్టాలో, అది ఎలా కటింగ్ చేయాలనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ వైట్ని చూసారు అక్కడ ఎగురుతుంది, అది వచ్చేసరికి నేను స్వాతి లేడీస్ టైలర్ అనేసి నేను ఇక్కడ బ్లౌజులు కుట్టబడిన అనేసి దాని మీద రాసి ఫ్లెక్సీ అయితే అక్కడ పెట్టాను. అది వచ్చేసి ఎగురుతుంది, కొంచెం కొంచెం కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను ఎలా పెట్టాను అనేది. మార్నింగ్ అయితే పిల్లలు వచ్చారు, వాళ్ళందరూ ట్రైనర్స్ అందరూ వచ్చారు. సో మార్నింగ్ 9కి వస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు 9కి వస్తారు, ఇంకొక ఇద్దరు 10కి వస్తారు అన్నమాట. మొత్తం 4 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చి మార్నింగ్ 9కి వస్తారు కదా.
వాళ్ళకి చెప్తా నేనైతే ఇంట్లో వంట చేసుకుంటాను అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి నేను కొన్ని పనులన్నీ చేసుకొని ఉంటాను. సో వంట అయితే మట్టుగా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి చెప్తాను నేను. ఇంటి దగ్గరే కాబట్టి ఇప్పుడు కొంచెం టెన్షన్ లేకుండా వంట చేసుకుంటాను. మా బాబు కూడా మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తాడు అన్నమాట. అప్పుడు లంచ్ టైంకి వస్తే భోజనం చేసి వెళ్తాడు, లేకపోతే అసలు భోజనం చేయడు. నేనే తినిపించాను ఆడికైతే, లేకపోతే తిండు. ఆడికి ఇష్టం వచ్చిన చికెన్ అలాంటివి వెంటమంటకి తినేస్తాడు. సో ఈరోజు వచ్చేసరికి నేను టమాటా పచ్చడి చేశాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి 15 అయితే ఆ పొడుగు అయితే అలా వచ్చింది. మిగతా నేను అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. అది కట్ చేసి అది బెల్ట్కి కింద పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి అక్కడ 3.5 తీసుకోండి భుజం దగ్గర నుంచి. సో నేను అక్కడైతే రాస్తున్నాను, మీకు కనిపించకపోవచ్చు. నేను మార్కింగ్ అయితే మళ్ళీ చెప్తున్నాను మెజర్మెంట్. ఆ భుజం ఏమో 3 పెట్టాను. ఫస్ట్ అక్కడి నుంచి అక్కడికి 3.5 పెట్టాను. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి 6.5 పెట్టాను. 6.5, 7 పెట్టుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి 1.5 పెట్టాను చంక భాగంలోనే. అక్కడ రాస్తున్నాను కూడాను. అంటే నేనేమో ఇది ఉంటుంది కదా స్టాండ్కి అయితే మొబైల్ పెట్టేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే కదిలిపోతుంది, పెట్టుకోవడానికి అవ్వట్లేదు. లేకపోతే చేతితో తీసుకొని చేయడానికి అసలు ఇబ్బందిగా ఉందన్నమాట. మీకు కటింగ్ వీడియోలు చూపిద్దామన్నా అవ్వట్లేదు. సో ఎవరొకరు ఉంటే పర్వాలేదు, లేకపోతే అవ్వదు అన్నమాట. అందుకనేసి నేను అక్కడ పెట్టుకొని చక్కగా వెనకతలు చూసారా పువ్వులు కాదు చెట్లు అవన్నీ ఫ్లవర్స్ ఏవి కాదు, అన్నీ అందంగా ఉండడానికైతే వాటిలోని నేనే వేయలేదులేండి, నాకు అంత ఓపిక లేదు. సో పక్కన ఉంటారన్నమాట ఆవిడైతే గార్డెన్ పెంచుతారు, కానీ ఆవిడ ఉండదు. మొక్కలకి నీళ్ళు మట్టుకు నేను వేస్తూ ఉంటాను ఎక్కువ. వాళ్ళు ఊరు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా. ఆ చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. సో చూసారు కదా అక్కడి నుంచేమో 3.5 పెట్టాను. అక్కడైతే ఆ మధ్యలో 1 ఇంచ్ పెట్టుకోండి, మన ఇష్టం. ఏ మోడల్ కావస్తే ఆ డిజైన్ వచ్చేసరికి పెట్టుకోవచ్చు. నేను వచ్చేసరికి అలా పాట్లాగా కొంచెం రౌండ్గా కాకుండా కొంచెం డ్రాప్ టైప్లోని కట్ చేశాను, కుట్టాను కూడాను ఫ్రెండ్స్. సో కుట్టిన స్టిచ్చింగ్ వీడియో వచ్చేసరికి టైం అయిపోతుంది అనేసి నేనైతే కుట్టేశాను. నెక్స్ట్ అయితే అది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. అంతకుముందు వీడియోల్లో పెట్టాను, మీరు చూసారో లేదో నాకు తెలియదు. చూస్తే మట్టుగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. అది అర్జెంట్ అనేసి కటింగ్ చేస్తున్నాను, ఇంకెందుకు మీకు కూడా చూపిద్దాము, యూజ్ అవుతుంది కదా ఇంకొకరికి కూడా అనేసి అయితే నేను వీడియో తీస్తున్నాను. సో సమానంగా అటు ఇటు అయితే ఒకలాగా మనం కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, అంత ఏం కష్టమేం కాదు. ఇంకా మామూలు బ్లౌజ్ వచ్చేసరికి అయితే క్రాస్ ముక్కలు తీయాలి, షేప్ పట్టీలు తీయాలి, అవన్నీ తీయాలి కదా. అదైతే చాలామందికి కొంచెం కష్టం అన్నమాట. ఇదైతే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. సో సమానంగా అయితే 2 ఒకసారి కట్ చేసుకొని ఆ పైన ఉంటుంది కదా అక్కడ ఓపెన్ చేసుకుంటే దేనికి అదైతే వచ్చేస్తుంది. ఫ్రంట్ వైపు వచ్చేసరికి చూడండి అలా పెట్టి మెడది ఎలా తీస్తున్నాను అనేది. సో భుజంకి వచ్చేసరికి 3 పెట్టుకున్నాం కదా, అక్కడైతే అలాగా డ్రాప్ నెక్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ వైపు ఏమో ఫ్రిల్స్ కట్టమాట పెడుతున్నాను. మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట అక్కడ. అంటే భుజం 3 పెట్టుకున్నాం కదా, మిగతాది అది అటువైపు
3:30. అక్కడి నుంచి వచ్చేసరికి 3:30, 4 అయితే తీసుకున్నాను. సో చూసారా, అలా రౌండ్గా అయితే మన ఇష్టం. మనకు స్క్వేర్ నెక్ ఏదైనా మోడల్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్లోనే మనకి ఏదైనా ఇష్టమే అది పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడైతే సో అక్కడి నుంచి ఆ కిందకి వచ్చేసరికి చెస్ట్ కింద ఆ భాగంలో ఎలా కటింగ్ చేస్తాను అనేది కూడా చూడండి. వచ్చేసరికి ఫ్రంట్ వైపు కదా, కొంచెం లోతు అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ అయితే మాకు రోడ్డు కదా ఫ్రెండ్స్, అసలు బళ్ళు అవి అసలు అలాగా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. నైట్ అయినా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, అలా అలవాటు అయిపోతుంది. నైట్ ఎక్కువ శబ్దాలు ఉండవు, కానీ మార్నింగ్ మొత్తం శబ్దాలే. వీడియో తీద్దామన్నా అక్కడి నుంచి అక్కడ 3 తీసుకొని అక్కడి నుంచి అక్కడ 2 తీసుకున్నాను. ఆ పైకి వచ్చేసరికి ఒక 4 తీసుకొని అక్కడి నుంచి చంక భాగంలో వరకు అయితే గీత కొట్టుకొని అలాగా క్రాస్గా నేను చూడండి మార్కింగ్ ఎలా వేస్తానో దాన్ని బట్టి మీరు కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఫాలో అయిపోండి. ఎవరైనా రాకపోతే కూడా కొత్తవారైతే పేపర్ కటింగ్ అది చెయ్యండి ఫస్ట్ వచ్చేసి. తర్వాత క్లాత్ మీద అయితే ట్రై చేయండి, వచ్చేస్తుంది ఈజీగాను. సో చూసారు కదా, ఫ్రంట్ వైపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రాప్ నెక్ ఎలా కటింగ్ చేస్తానో చూడండి. అది వచ్చేసరికి కరెక్ట్గా వాళ్ళు 10 days అయింది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చి. ఇంకా ఇలా ఇవ్వడం మా పాప ఏమో అప్పుడే ఆ మరుసటి రోజే మెచ్యూర్ అయ్యింది అన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా అవ్వలేదు. నేను కూడా మా పాపకి 2 లంగావనీలు కుట్టాను. తర్వాత ఇంకోటి మా తమ్ముడు వాళ్ళు తెచ్చారన్నమాట, అదొకటి కుట్టాను. మళ్ళీ నా శారీ కుట్టుకున్నాను. మొత్తం 3 లంగావనీలు కుట్టాను, నా శారీ కుట్టుకున్నాను. తర్వాత ఇంకా ఫంక్షన్ ఉన్న మా మమ్మీ వాళ్ళన్నీ చూసుకుంటారన్నమాట. అందుకే బట్టలు అయితే కుట్టేశాను, బయటికి ఇవ్వలేదు. సో బయటికి ఇచ్చిన చాలా ఎక్కువ అడుగుతున్నారు. అందుకు వచ్చేసరికి 600, 800 అడుగుతున్నారు. అప్పటికప్పుడే అర్జెంటుగా ఇవ్వడానికి కోసం. సో ఎందుకు మన చేతిలో పని ఉండగా బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వడం. నేను కూడా ఇక అవి చూడండి 3 లంగావనీలు అనుకోండి, 600 వేస్తారు కదా లంగావనీ కుడితే. సో అవి నా బ్లౌజ్, నా చీర జాయిట్ అన్నీ సేవ్ చేసుకున్నాను. 2000 అయినా సేవ్ చేసుకున్నాను నేను. ఫంక్షన్కి నేనే కుట్టి సేవ్ చేసుకున్నాను, నాకు వచ్చి కాబట్టి. సో అలాగే ఎవరైనా నేర్చుకుంటే మన పని ఎవరు తీసుకోరు. చదువు కూడా వేరే వాళ్ళు తీసుకోలేరు, మనం నేర్చుకునే పని కూడా తీసుకోలేరు ఎవరు. సో డబ్బు తీసుకోగలరు, ఆస్తులు లాగేసుకోగలరు, కానీ మన విద్యని ఎవరు తీసుకోలేరు. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక వృత్తి మట్టుగా నేర్చుకోవాలి. ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఆలోచనలు వస్తాయి, సమస్యలు మనం ఎదుర్కోలేము. సో సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే మనం ఏదో ఒక పని చేసుకుంటే అప్పుడు మనకి ఇంకా అలాంటి ఆలోచనలు కూడా రావు. ఏమైనా ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, సమస్యలు లేని మనుషులమే ఉండము. అందుకని ఏ సమస్య వచ్చినా మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి కదా. ఆలోచిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. సో అందుకోసం
మనం కూడా మగవాళ్ళలాగే కష్టపడి మనం కూడా వాళ్ళతో సమానంగా కూడా మనం ఈ రోజుల్లో అందరూ జాబులు చేసుకుంటున్నారు. ఏదో ఒకటి చదువుకుంటే జాబ్ చేసుకుంటున్నారు, చదువుకోలేకపోతే పాపం పనుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా ఇలా ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకొని కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకొని ఏవైనా ఇంకా ఎక్కువ వస్తే ఎవరైనా ఇంట్లో వాళ్ళవి చుట్టాలవి పక్కింటి వాళ్ళవి గట్టా కుడితే అలాగా అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక బ్లౌజ్ లైనింగ్ అయితే కటింగ్ చేస్తాను కదా, ఇప్పుడు వచ్చేసరికి అది నెట్ అయితే ఇచ్చారన్నమాట. సో సారీ పైన బ్లౌజు నెట్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ వీడియో ఇంతవరకు ఎవరైనా వింటే మట్టుగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎంతవరకు వింటున్నారనేది. ఇన్ని నిమిషాలైనా తెలుస్తుంది కదా నాకు. వచ్చేసరికి ఎండ అయితే ఈరోజు చాలా ఎక్కువగా ఉంది, వర్షాలు అయితే అసలు లేవు. ఇంకా చూశారు కదా, ఆ మధ్యలోని కుట్టేసి తిరిగేసుకోవడమే. సో నేనైతే తర్వాత అక్కడ కట్ చేశాను కదా, హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకోవాలి మధ్యలోని. మెయిన్ కటింగ్ కానీ తేడా వస్తే స్టిచ్చింగ్ చేసినా సరే వేస్ట్ ఫ్రెండ్స్. కటింగ్ ఎలా పడితే అలా కటింగ్ చేయకూడదు, నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఓన్లీ పై క్లాత్ అయితే కటింగ్ చేయను, ఎప్పుడు లాన్ లైనింగే కటింగ్ చేస్తాను. సో మీలో ఎంతమంది టైలర్లు ఉన్నారో ఎవరైనా వీడియో చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో చూసారా ఎలా కటింగ్, ఆ క్రాస్ ముక్ కూడా అలా తీసేసుకోవాలి. ఫ్రంట్ వైపు కూడా కట్ చేస్తాను. ఇంకా మనం అది ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎంత కావలిస్తే షార్ట్ హ్యాండ్స్ కావలిస్తే షార్ట్ హ్యాండ్స్, లాంగ్ కావలిస్తే లాంగ్ చక్కగా మనం కటింగ్ చేసుకోవచ్చు. సో సారీ చూస్తారు అది. ఆ లైనింగ్ వెతకడానికి ఎన్ని షాప్లో నిన్నున్నా కానీ కలర్ కనిపించదు. ఒక్క కలర్ కోసం మొత్తం లైనింగ్లన్నీ తిరిగేస్తారు అంతే. కొన్ని ఒక్కొక్కసారి దొరకవు, అన్నిటిలో ఒకే ఒక కలర్ అయినా ఉండదు. దారాలైనా అంతే, లైనింగ్లైనా అంతే, ఏదో ఒకటి సమస్య వస్తుంది. ఇంకా వెతికేసరికి చాలా టైం అవుతుంది అన్నమాట. పొడుగు వచ్చేసరికి నేను ఖర్చులతో సహా 10 పెట్టాను. ఆ కిందకు కూడా చూసారు కదా 2.5 తీసి డౌన్ చేశాను. తర్వాత వచ్చేసరికి మనం ఫ్రంట్లో లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా ఎప్పుడు లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. డ్రెస్సులకైనా అంతే, బ్లౌజులకైనా అంతే, దేనికైనా లోతు తీసుకోవాలి. షాప్ అయితే ఇంకా 2 డేస్లో మొత్తం వచ్చేస్తాయి. షాప్లో ఫ్యాను లైట్ అయితే తీసేసన్నమాట. సో మా మామయ్య గారు తీసారు, ఇంట్లో బిగించారు. ఇక్కడే పెట్టేసుకుంటాను, స్టూల్ కూడా తెచ్చుకుంటాను. ఇలా కింద కూర్చొని కటింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. సో అందుకు వచ్చేసరికి టేబుల్ అయితే కొంచెం బాగుంటుంది కదా. నించొని అయితే ఎన్ని బట్టలైనా నేను కటింగ్ చేసేయగలను, కానీ కూర్చొని కట్ చేయాలంటే కొంచెం కష్టం. సో సైడ్లు చూసారు కదా, ఆ సైడ్ కూడా ముక్కలు 4 ముక్కలు అందులోనే కట్ చేస్తాను. అతుకులు కొంచెం వస్తాయి లైట్గా అంతే ఫ్రెండ్స్, అలాగే సైడ్కి వస్తాయి అన్నమాట. సన్నగా ఉన్నోళ్ళకి అవసరం లేదు, లావు ఉన్నోళ్ళకి కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఇక మనం పై లైనింగ్ కటింగ్ చేసుకోవాలి, లోపల లైనింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. సేమ్ అది ప్రాసెస్
అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు కొంచెం డల్గా మాట్లాడుతున్నాను అనమాట, ఎందుకంటే బాగా నీరసంగా ఉందన్నమాట. ఈ మధ్య అంతా 10 days పట్టి కొంచెం అటు ఇటు పాప కోసం తిరిగాను కదా, చాలా బాగా నీరసం వచ్చిందన్నమాట. సో అందుకే నా వాయిస్ కూడా తగ్గిపోయింది. మార్నింగ్ అసలు వాయిస్ రికార్డింగ్ ఇద్దామంటే అసలు ఏమొచ్చేసి బస్సులు శబ్దాలు, ఎక్కువ శబ్దాలు అన్నమాట. ఇది లోపల రూమ్లోనైతే నేనైతే వాయిస్ రికార్డింగ్ వేరేగా ఇస్తున్నాను.